Welcome, my dear life insurance feed force people. Today, our topic is LIC's Female Critical Illness Benefit Rider. 2025లో కొత్తగా రిలీజ్ చేసినటువంటి ఈ రైడర్ని పాలసీలకు ఎలా యాడ్ చేయాలి, దానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ రైడర్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా క్లెయిమ్ చేయాలనే విషయం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ ఫెమైల్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్లో 3 రకాల మాడ్యూల్స్ ఉంటాయి. ఏ మాడ్యూల్ అయినా తీసుకోవచ్చు, 3 మాడ్యూల్స్ కూడా తీసుకుంటే మంచిది. ఫస్ట్ మాడ్యూల్ వచ్చి క్యాన్సర్ రిలేటెడ్, మైనర్ క్యాన్సర్, మేజర్ క్యాన్సర్. సెకండ్ మాడ్యూల్ వచ్చి సర్జరీస్ అండ్ లిస్టెడ్ ఇల్నెస్. మూడో మాడ్యూల్ వచ్చి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్. సో ఈ 3 మాడ్యూల్స్లో ఈరోజు ఈ సెషన్లో ఫస్ట్ మాడ్యూల్ క్యాన్సర్ సంబంధించి మనం స్టడీ చేద్దాం. క్యాన్సర్ సంబంధించి మాడ్యూల్లో అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఎలా ఇస్తారని ఒక్కసారి రైడర్లోకి వెళ్ళే కొద్ది బేసిక్గా రైడర్ యొక్క నామ్స్ తెలుసుకో. ఈ రైడర్ ఏదన్నా ప్రీమియం బెనిఫిట్ కానీ, టర్మ్ రైడ్ కానీ, క్రిటికల్ ఇల్నెస్ కానీ, ఈ రైడర్స్ అనేవి ఒక స్పెషల్ పర్పస్ కోసం ఉద్దేశించినవి. ఆ పర్పస్ కోసం బేసిక్ పాలసీకి యాడ్ చేసుకోవాలి మనం. ఇది పాలసీ కాదు, ఒక పాలసీలో ఎడిషనల్ బెనిఫిట్ అనమాట, అదనపు సౌకర్యం అంటాం. ఈ రైడర్ తీసుకోవడం వల్ల లోన్ పెరగదు, మెచ్యూరిటీ పెరగదు, ఇటువంటి మార్పులు ఉండవు. రద్దు చేసిన ఏం రాదు, సరెండర్ రాదు. కాకపోతే ఒక లిమిటెడ్ ప్రీమియం పాలసీస్లో మనం ముందుగానే ప్రీమియం పే చేస్తాం కాబట్టి అలాంటి దాంట్లో రైడర్ ప్రీమియం మొత్తం యాడ్ అయి ఉంటుంది. సరెండర్ చేసినప్పుడు దాంట్లో కొంత రీఫండ్ రావడానికి అవకాశం. సో ఈ రైడర్ అనేది ఆప్షన్, బేసిక్ ప్లాన్కి ఆప్షన్ అనమాట. ప్రతి రైడర్ కూడా అడిషనల్ ప్రీమియం పడుతుంది. ఏజ్ బట్టి, పాలసీ టర్మ్ బట్టి అడిషనల్ ప్రీమియం ఛార్జ్ చేస్తారు. రైడర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ రీయింబర్స్మెంట్, ఇట్ ఈస్ ఏ సెలెక్టెడ్ రైడర్ సమ్ ఎష్యూర్డ్ పే. మీరు ఎంత సమ్ ఎష్యూర్డ్కి అయితే తీసుకుంటున్నారో ఆ సమ్ ఎష్యూర్డ్ మాత్రమే పే చేయబడుతుంది. మీ ఖర్చులకి వీటికి ఎటువంటి సంబంధం లేదు. నాకు ఇంత ఖర్చు అయిందంటే నాకు ఇంత రీయింబర్స్మెంట్ అవ్వమంటే అమౌంట్ సంబంధం లేదు, ఎంత సమ్ ఎష్యూర్డ్ తీసుకున్నంత. సో ఈ మహిళా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది 26/8/2025 ఎల్ఐసి రిలీజ్ చేసింది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కాదండి. క్రిటికల్ ఇల్నెస్, తీవ్రమైన అనారోగ్యానికి మాత్రమే కవర్ చేస్తాము. మీరు ఎంత హాస్పిటల్‌లో ఖర్చయింది అది ఇది అనేది సంబంధం లేదు. మీరు తీసుకున్న సమ్ ఎష్యూర్డ్ ఎంతైతే అంత పే చేస్తాము. హాస్పిటల్ ఖర్చులకి దీనికి సంబంధం లేదు. సో దీంట్లో 3 మాడ్యూల్స్ అన్నాం కదా. ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే క్యాన్సర్. రెండోది శస్త్రచికిత్సలు, లిస్టులో ఉన్నటువంటి అనారోగ్యం, ఇల్నెస్. మూడోది గర్భధారణకు సంబంధించి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఫస్ట్ మనం క్యాన్సర్ గురించి మనం మాట్లాడాలి. ఈ మూడిట్లో ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్లో 3 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు. మీ ఆప్షన్. దేని ప్రీమియం దానికి ఉంటుంది. ఇవి ఎవరికి ఇవ్వం? గర్భిణీ స్త్రీలకు ఇవ్వం. భారతదేశంలోని భారతీయులు, ఎన్ఆర్ఐస్ అంటాం, వాళ్ళకి ఇవ్వం. ఎఫ్ఎన్ఐఓ, ఫారెన్ నేషనల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, భారతీయులకు పుట్టినటువంటి విదేశీయులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి కూడా ఇవ్వం. అంగవైకల్యం ఉన్నా కూడా లాభకరమైన ఉద్యోగం ఉంటే లేడీస్కి వాళ్ళకి పాలసీ ఇస్తాము. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉండాలి. కీమెన్ ఇన్సూరెన్స్లో ఇవ్వము, పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్లో ఇవ్వము. ఎంప్లాయ్ స్కీమ్ అని ఉందండి, యజమాని ఉద్యోగి పథకంలో ఇస్తాము. మహిళా మేజర్ గర్ల్స్కి, స్టూడెంట్స్కి ఇస్తాము. ఫెమేల్ A1 A2 కేటగిరీ వాళ్ళకి ఈ పాలసీ ఇస్తాం. సో మాడ్యూల్ 1లో అర్హత తీసుకున్నాం లేడీస్కి అని చెప్పి. మినిమం వయసు, కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి ఈ రైడర్ తీసుకోవాలంటే. గరిష్ట వయసు 65 ఏళ్ల లోపల ఉండాలి. 60 దాటితే ఈ రైడర్ ఇవ్వబడదు. సో నువ్వు ఎప్పుడైనా జాయిన్ అవ్వు, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 75 సంవత్సరాల వయసు, లేదా 35 సంవత్సరాలు, లేదా పాలసీ వ్యవధి. వీటిలో ఏది ముందైతే అప్పుడు ఈ రైడర్ క్లోజ్ అయిపోతుంది. ఈ మూడిట్లో ఏది ముందు వర్తిస్తే అప్పుడు ఈ రైడర్ క్లోజ్ అయిపోతుంది. ఈ రైడర్ ఎప్పుడు కూడా ప్రపోజల్ రాసేటప్పుడు ఆప్షన్ చేసుకోవాలి, ప్రపోజల్ స్టేజ్ లెవెల్లోనే, మధ్యలో యాడ్ చేయడానికి కుదరదు. సో క్రిటికల్ ఇల్నెస్ రైడర్లో, ఫెమైల్ క్రిటికల్ రైడర్లో ఈ మాడ్యూల్ 1 వరకు సపరేట్ మినిమం సమ్ ఎష్యూర్డ్ 1,00,000, మ్యాక్సిమం సమ్ ఎష్యూర్డ్ 4 లక్షలు, లేదా తీసుకున్న సమ్ ఎష్యూర్డ్ పాలసీలో 50% లేదా 5 లక్షలు, ఏది తక్కువ అయితే. ఇప్పటి వరకు ఫెమైల్ క్రిటికల్ రైడర్లో మాడ్యూల్ 1 గురించి మాట్లాడుతున్నానండి. 2, 3 తర్వాత చెప్పుకుందాం, దీని గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు ఫెమైల్ క్రిటికల్ రైడర్ తీసుకున్నారు, ఒక 30 రోజులు అయినాక నాకు క్యాన్సర్ డయాగ్నోస్ అయిందంటే పేమెంట్ ఇవ్వం. మినిమం 180 డేస్, అంటే 6 నెలలు వెయిటింగ్ పీరియడ్. ఇది ఎఫెక్ట్ అయ్యి మనం క్లెయిమ్ చేయాలంటే మినిమం 6 మంత్స్ చేసిన పాలసీ చేసిన కాడి నుంచి. నెంబర్ 2 సర్వైవల్ పీరియడ్. ఒకవేళ డాక్టర్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేశారు, అది మేజర్ క్యాన్సర్ కావచ్చు, మైనర్ క్యాన్సర్ కావచ్చు, ఈ మాడ్యూల్ వరకే గుర్తుపెట్టుకోండి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మినిమం 7 డేస్ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. ఈ 7 డేస్ లోపల క్లెయిమ్ వస్తే
సర్వైవల్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, రైడర్ కవరేజ్ ఇవ్వాలంటే పాలసీ చేసిన తర్వాత ఆ కన్సర్న్డ్ క్యాన్సర్ సంబంధించిన డయాగ్నోస్ ఐడెంటిఫై అయిన తర్వాత వ్యాధి నిర్ధారణ కాడ నుంచి 7 days వాళ్ళు సర్వైవ్ ఉంటేనే మనం పేమెంట్ ఇస్తాం. ఇంకొక ఆప్షన్ నో క్లెయిమ్ పేమెంట్. ఎప్పుడు ఇవ్వము? పాలసీ చేయడానికి ముందు 36 నెలల లోపల కానీ డయాగ్నోస్ చేసి ఉంటే ఈ కవరేజ్ వర్తించదు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్కి డేట్ ఆఫ్ రివల్కి ముందు 36 months, డయాగ్నోస్ బై ఏ ఫిజిషియన్ within 36 months period to the effective date of the rider or date of revival. సో క్యాన్సర్ రాగానే ఎల్ఐసి పాలసీ వ్యవస్థ ఇది కుదరదండి. సో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి చేయడానికి కాదు ఇది. ఇన్ కేస్ ఏదైనా అనుకోకుండా ఐడెంటిఫై అవుతున్నప్పుడు పాలసీ చేసినాక ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి పాలసీ. సో దీంట్లో మనం మళ్ళీ క్యాన్సర్లో 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఒకటి ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఐడెంటిఫై అయినా, దాంట్లోనే సిఐఎస్ అని కూడా అంటాం. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఐడెంటిఫై అయితే 20% ఆఫ్ ద సబ్మిషన్ ఇస్తాం. నెక్స్ట్ అది మేజర్ స్టేజ్ క్యాన్సర్ కింద మారితే రిమైనింగ్ 80% ఇస్తాం. లేదు ఎర్లీ స్టేజ్లో వాళ్ళు ఐడెంటిఫై చేయాల, పాలసీ చేసినాక మేజర్ స్టేజే వచ్చేసింది, 100% ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 లక్షలకి రైడర్ తీసుకున్నారు అనుకోండి, ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ బయటపడింది అనుకుంటే అప్పుడు ఎంత ఇస్తాం మనం? 20% అంటే 80,000 ఇస్తాం. మేజర్ స్టేజ్ తర్వాత ఐడెంటిఫై అయితే రిమైనింగ్ 3,20,000 ఇస్తాం. అలా కాకుండా ఎర్లీ స్టేజ్ రావడమే మేజర్ స్టేజ్లో తెలిసినప్పుడు 4 లక్షలు ఇచ్చేస్తాం. ఎప్పుడు ఈ ఫుల్ సమ్మెష్యూర్డ్ వాళ్ళ రైడర్ ఎంత అడిగారో ఆ మొత్తం ఇచ్చినాక ఆ రైడర్ సైలెంట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం బెనిఫిట్ ఏంది? ఒక మాడ్యూల్లో 100% పేమెంట్ అవ్వగానే క్లోజ్ అయిపోతుంది. వెయిటింగ్ పీరియడ్ చెప్పాను 180 days, సర్వైవల్ డేస్ 7 days చెప్పాను. నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. ఇప్పుడు ఈ క్యాన్సర్ మాడ్యూల్ 1లో 2 క్యాన్సర్స్ అనుకున్నాం. ఒకటి ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై అయింది, రెండోది మేజర్ స్టేజ్లో ఐడెంటిఫై అయింది. ఎర్లీ స్టేజ్లో 2 మెడికల్ టెక్నాలజీలు ఉంటాయి. ఒకటి ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై అయింది, రెండోది కార్సినోమా ఇన్ సిటు, అంటే అది ఐడెంటిఫై అయింది కానీ సీరియస్ క్యాన్సర్ కాదు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏమనుకున్నాం? ఎర్లీ స్టేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో కార్సినోమా ఇన్ సిటు కూడా ఇన్బిల్ట్ ఆప్షన్. సో ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఏంటంటే వాటిలో పపిలరీ థైరాయిడ్, క్రోనిక్ లింపోసిటిక్ లుకేమియా, కార్సినోమాస్ ఆఫ్ ది స్కిన్ సంబంధించి హెడ్కికిన్ డిసీజు, మైక్రో కార్సినోమా ఆఫ్ ది బ్లాడర్, వీటికి సంబంధించివి ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ అంటాం. ఇది డయాగ్నోసిస్లో బయటపడాలి. దీంట్లో ఉన్న వాటికే మనం కవరేజ్ ఇస్తాం. సో ఎర్లీ స్టేజ్ కన్నా మన భాషలో చెప్పుకోవాలంటే ఎర్లీ స్టేజ్ స్మాల్ థైరాయిడ్ క్యాన్సర్ ఒకటి, ఎర్లీ బర్డ్ క్యాన్సర్ ఒకటి, బ్లడ్ క్యాన్సర్ ఒకటి, స్కిన్ క్యాన్సర్ డేంజరస్ టైప్ కాదు స్కిన్ క్యాన్సర్, ఎర్లీ హడ్గకిన్ డిసీజ్ ఒకటి, వెరీ ఎర్లీ గ్లాల్ బ్లడర్ క్యాన్సర్, ఇవి ఎర్లీ టైప్ అంటాము. ఓన్లీ సర్ఫేస్ లైనింగ్ ఆఫ్ ది బార్డర్, ఇవి ఏంటంటే పై వరకే ఎఫెక్ట్ అవుతుంది, డీప్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అవ్వాలి. ఆ స్టేజ్ డీప్లోకి ఎఫెక్ట్ అయితే అది మేజర్ అవుతుంది, ఇవన్నీ మైనర్ అంటే. సో ఇంపార్టెంట్ మెడికల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రిపోర్ట్స్ బయాప్సీలో బయటపడాలి. బయాప్సీ రిపోర్ట్ కావాలి, దాన్ని క్వాలిఫైడ్ మెడికల్ స్పెషలిస్ట్ సర్టిఫై చేయాలి, పార్టీ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. వీటిలో ఈ వేటికి ఇవ్వమంటే పైన నేను మెన్షన్ చేసిన వాటికి ఇస్తాం, అది లేని వాటికి ఇవ్వము. ప్రీ క్యాన్సర్ కింద డిక్లేర్ కాకుండా స్టేజ్లో ఉన్న వాటికి కూడా. నెక్స్ట్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. థైరాయిడ్ అంటే ఇక్కడ ఉంటుంది. ఈ థైరాయిడ్ దగ్గర టిన్నీ క్యాన్సర్ 1 centimeter కన్నా తక్కువ ఉంటే ఎర్లీ స్టేజ్ అంటాం. థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఇదైనాక బ్లడ్ క్యాన్సర్, బ్లడ్లో అబ్నార్మల్ లింపోసైటిక్ సెల్స్ అంటాం. ఆ సెల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి, అది less than 2 mm ఉండాలి. ఇదేనాక హాడ్కికిన్ డిసీజ్ అనమాట. ఇది వచ్చి స్టేజ్ 1లో ఉండాలి. లిమిటెడ్ లింప్ నోడ్ క్యాన్సర్ అంటాం దీన్ని. దీని తర్వాత వెరీ ఎర్లీ బ్లడర్ క్యాన్సర్ అంటాం. దీనికి కూడా స్టార్టింగ్ స్టేజ్, స్మాల్ ఎఫెక్ట్, అంటే పైన ఎఫెక్ట్ అవుతుంది చూడండి, లోపలికి ఇంకా ఇంజెక్ట్ అవ్వాలి. ది క్యాన్సర్ మస్ట్ బి కన్ఫర్మ్ బై ది టెస్ట్, డయాగ్నోస్ మస్ట్ బి సర్టిఫైడ్ బై ఏ స్పెషలిస్ట్. మెడికల్, ఇది జస్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఇమేజ్ కింద క్రియేట్ చేసి చెప్తున్నాను. దీంట్లో రెండోటి అవుతుంది ఎర్లీ స్టేజ్లో, రెండో దాన్ని మెడికల్ టెక్నిజాల్లో కార్సినోమా ఇన్ సిటు అంటారు. ఇదంటే దీని అర్థం ఏంటంటే ఫోకల్ అటానమస్ న్యూగ్రాఫ్ ఆఫ్ కార్సినోమస్ సెల్స్ సంబంధించింది. దీంట్లో ఏమేమి ఇస్తాం? బ్రెస్ట్ ట్యూమరు, ఫాలోపిన్ ట్యూబ్స్, యుటీరస్, వెజీనా, ఉల్వా, ఓవరీ, కొలోను, రెక్టము, లంగ్స్,
లివరు, స్టొమక్, కిడ్నీ, ఇఎన్డి, ఐసు, ఇయర్, నోసు, థ్రోట్, వీటికి ఎఫెక్ట్ అయ్యే వాటిని దీని కింద, ఈ టెర్మినాలజీ కింద వస్తాయండి. దీంట్లో ఉన్న వాటికి ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ కాకుండా ఈ వర్డింగ్ ఎందుకు వాడామంటే దీని మీనింగ్ ఏంటంటే సర్ఫేస్ లేయర్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది క్యాన్సర్, సర్ఫేస్ లేయర్ ఉంటుంది, ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వలేదు టిష్యూస్, మిగతా టిష్యూస్ని డిస్టర్బ్ చేయలేదు, మిగతా వాటిని డామినేట్ చేసి వాటిని డిస్టర్బ్ చేయలేదు. అందుకోసం వీటిని సిఐఎస్ అంటాం. వీటికి ఇన్వేషన్ అంటాం. ఇన్వేషన్ అంటే డీపర్గా వెళ్ళలేదు, ప్రొటెక్టివ్ లేయర్ దాటి లోపలికి ఎఫెక్ట్ అవ్వాలి. వీటిల్లో ఇన్వాష్ ఈజ్ నాట్ హ్యాపెడ్ అంటే సీరియస్నెస్ ఇంకా క్రియేట్ కాలేని వాటిని ఈ కాన్సెప్ట్కి వస్తాం మనం. ఇదైనాక ఆర్గాన్స్ కవర్డ్. దీంట్లో ఏమేమి ఆర్గాన్స్ కవర్ చేస్తాం మనం? దీంట్లో ఏమేమి ఆర్గాన్స్? బ్రెస్ట్, ఫెమైల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే యూటిరస్, సెర్విక్స్, వెజినా, వల్వా, ఫాలోపిక్ ట్యూబ్స్, ఓవరీ, కలాను, లంగ్, లివర్, స్టొమక్, కిడ్నీ, ఈఎన్టీ. సో మెడికల్ ప్రూఫ్ కావాలి, బయాప్సీ రిపోర్ట్, ఇది కూడా కామన్. స్పెషలిస్ట్ అరెస్ట్రేషన్ చేయాలి దీనికైనా కూడా. మెడికల్ స్టేజింగ్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ ఎఫ్ఐజీ అంటే కూడా చెప్తాను. క్యాన్సర్స్ యూ డి నాట్ అండర్స్టాండ్ ది కోడ్స్. వెరీ ఎర్లీ నాన్ స్ప్రెడ్ క్యాన్సర్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది. వీటిలో ఏమేమి మనం కవర్ చేయం, నాట్ కవర్డ్ కింద ఇచ్చాను. ప్రీ క్యాన్సర్ కండిషన్స్. సో ఎనీ ఆర్గాన్ నాట్ లిస్టెడ్ అబౌవ్, పైన నేను లిస్ట్ వాటికి కానీ మిగతా వాటికి ఎఫెక్ట్ అయితే ఇవ్వము. ఆల్రెడీ స్టార్టెడ్ స్ప్రెడ్ అవుతుంది ఆల్రెడీ, అప్పుడు మైనర్ అవుతుగా మేజర్కి వెళ్ళిపోతుంది. ఈ స్టేజ్లో ఈ కవర్ కింద, ఈ మైనర్ కింద ఇవ్వం. సో కార్సినోమా ఇన్సిటు ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ వర్డ్ చెప్పాలంటే నో ఇన్వాషన్ అంటే పై వరకు ఎఫెక్ట్ అయింది చూడండి అక్కడ. ఇన్వాసివ్ అంటే లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, ఫెమేల్ అంటే గర్భానికి సంబంధించిన ఆర్గాన్స్ సంబంధించి ఫాలోపిన్ కానీ, వెజినా కానీ, ఉల్వా కానీ, యుటీరస్ కానీ మీకు దాంట్లో క్లియర్గా ఉంది. తర్వాత కొలోన్ అండ్ రెక్టమ్, చిన్న పేగు పెద్ద పేగులు వాటికి కానీ. సో కిడ్నీస్కి కానీ, లివర్కి కానీ, తర్వాత లంగ్స్ ఊపిరితిత్తులకు కానీ, వెరియన్ కొలోన్ క్యాన్సర్ ఒకటి, ఈఎన్టీ ఆర్గాన్స్, వీటికి ఎఫెక్ట్ అయితే ఆ క్యాన్సర్ని ఈ కండిషన్ కింద మనం ఇస్తాం. సో ఇప్పుడు మైనర్ అయిపోయింది, దాంట్లో రెండో కండిషన్ అయిపోయింది. మూడో కండిషన్ మేజర్ స్టేజ్ క్యాన్సర్ అంటే మేజర్గా అయిపోయింది, సీరియస్నెస్ క్రియేట్ అయిన క్యాన్సర్, మేజర్ స్టేజ్ క్యాన్సర్. ఆ స్టేజ్లోనూ కూడా మనం ఇస్తాం. వీటిలో ఏమేమి అంటే ట్యూమర్ స్టేజ్లో ఉన్న థైరాయిడ్ క్యాన్సర్ స్టార్ట్ క్లాసిఫైడ్ మెడికల్ టెక్నాలజీ వద్దు, నేను నార్మల్ టెక్నాలజీ మార్చాను, అది చెప్తాను మీకు. మేజర్ స్టేజ్ క్యాన్సర్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ సింపుల్ వర్డ్స్ అయితే దీన్ని సీరియస్ కేసు అంటాం. క్యాన్సర్ సెల్స్ గ్రోయింగ్ అన్కంట్రోలబుల్లీ, కంట్రోల్ లేకుండా క్యాన్సర్ సెల్స్ గ్రోత్ పెరుగుతూ ఉంటాయి. ఇన్వేటెడ్ డ్యామేజ్డ్ నార్మల్ బాడీ టిష్యూస్, నార్మల్ బాడీలో మన శరీరంలో ఉన్నటువంటి బాడీ టిష్యూస్ని డిస్టర్బ్ చేసి లోపలికి వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేయాలి, అంటే వాటిని డిస్మాంటిల్ చేయడమో, ఇది డామినేట్ చేయడమో, క్యాన్సర్ కణాలు డామినేట్ చేయడం దగ్గర. స్ప్రెడ్ బియాండ్ ఇట్స్ ఒరిజినల్ ప్లేస్, ఎక్కడ క్యాన్సర్ జనరేట్ అయిందో ఆ స్టేజ్ దాటి ఒరిజినల్ ప్లేస్ నుంచి బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీని మేజర్ స్టేజ్ క్యాన్సర్. ఇది ఎలా కన్ఫర్మ్ అవుతుంది? ఇది కూడా బయాప్సీ రిపోర్టే. తర్వాత దీంట్లో క్యాన్సర్ హియర్ ఆల్సో ఇంక్లూడ్, ఈ క్యాన్సర్ అంటే ఏంటంటే లుకేమియా, లింపోమా, సర్కోమా, ఈ మూడు వార్డింగ్స్ ఇవి కూడా క్యాన్సర్ కింద వస్తాయి. బ్లడ్ క్యాన్సర్, లింపోమా నోడ్ క్యాన్సర్, బోన్ ఆర్ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్. ఇది మెడికల్ టెక్నాలజీ. ఇంత మెడికల్ టెక్నాలజీ మీరు అండర్స్టాండ్ అవ్వాల్సిన పని లేదు సార్, ఒక అవగాహన కోసం చెప్తున్నాను. కస్టమర్ ఏదన్నా మీకు ఇన్డెప్త్ అడిగితే తప్ప దీని జోలికి వెళ్ళొద్దు, మీకు ఒక ఐడియా కోసమే. అన్నిటికీ కవర్ అవుద్దని మాత్రం దయచేసి చెప్పొద్దు, ఇబ్బంది పడతాం. సో వీటిలో వాట్ నాట్ కవర్డ్ మేజర్ స్టేజ్ దాంట్లో ఏమి కవర్ చేయట్లేదు. వెరీ ఎర్లీ నాన్ డేంజరస్ ట్యూమర్స్కి మేజర్ కింద రాదు, మైనర్లు వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసుకోండి. స్కిన్ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉన్నటువంటి స్కిన్ క్యాన్సర్, వెరీ ఎర్లీ మిలోనమా, స్మాల్ ఎర్లీ థైరాయిడ్ క్యాన్సర్, ఎర్లీ బ్లడ్ క్యాన్సర్, వెరీ ఎర్లీ బ్లాడర్ క్యాన్సర్, స్మాల్ లో రిస్క్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్యూమర్స్ అంటే స్మాల్ లెవెల్లో గ్రోత్ లెవెల్లో లేని వాటి మేజర్ అనం. మైనర్లో మన ఆప్షన్స్ నేను ఆల్రెడీ పైన డిస్కస్ చేశాను. మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే ఈ సిమ్టమ్స్ని లంగ్ కానీ, లింప్ నోడ్ క్యాన్సర్, బోను సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ ఇమేజెస్ జాగ్రత్తగా చూడండి. బ్లడ్ క్యాన్సర్ లుకేమియా అంటాము. తర్వాత వేడికి ఇస్తాం. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ మీకు క్లియర్గా ఇచ్చాను. స్కిన్, వెర్లీ ఎర్లీ మినోనమా, స్మాల్ ఎర్లీ థైరాయిడ్, వీటి కింద వాటికి ఇవ్వం. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, జస్ట్ గో త్రూ ఇట్, ఒక అవగాహన కోసమే మీకు ఇది. తర్వాత ఇవి ఎఫెక్ట్ అయింది, ఎలా క్లెయిమ్ చేయాలి, కస్టమర్ ఎలా క్లెయిమ్ చేయాలి?
క్లెయిమ్ ఫారం తీసుకుంటాము. క్లెయిమ్ ఫారం ఫిలప్ చేయాలి. దాంతో నెఫ్ట్ ఫామ్ ఇవ్వాలి. ఒరిజినల్ పాలసీ బాండ్ పెట్టాలి. బయాప్సీ రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ అన్ని యాడ్ చేయాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. తర్వాత హాస్పిటల్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ అయితే డిశ్చార్జ్ సమ్మరీ, సర్జికల్ ఏమేమి సర్జరీ చేశారు దానికి సంబంధించి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అంటే ఏం లేదండి, రేడియాలజీ, ప్యాథాలజీ, డెర్మటాలజీ, ర్యాప్ రిపోర్ట్స్, బయాప్సీ రిపోర్ట్స్. ఒకవేళ ఏదైనా ప్రమాదం వల్ల కానీ జరిగితే దానికి అడిషనల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి. ఈ సబ్మిట్ చేస్తే కార్పొరేషన్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ ఇస్తుంది. సో హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి మెడికల్ టెక్నాలజీతో పాటు మనం ఇప్పుడు ఎల్ఐసి టెక్నాలజీ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఏఎస్ఏ అంటే యాక్చువల్ సమ్ అష్యూర్డ్, ఎస్యు అంటే సమ్ అండర్ కన్సిడరేషన్, ఎఫ్పిఎస్ఓ అంటే ఫస్ట్ ప్రజెంటేషన్ సిమ్టమ్స్. ఇది మెడికల్ టెక్నాలజీ, మన ఎల్ఐసి కాదు. ఎఫ్పిఎస్ఓ అనేది మెడికల్. టిఆర్ఎస్ఏ టోటల్ రేటెడ్ ఆఫ్ సమ్ అష్యూర్డ్ అంటాం. ఎన్ఎంపి అంటే నాన్ మెడికల్ ప్రిఫర్డ్, ఎన్ఎంఎస్ అంటే నాన్ మెడికల్ స్పెషల్. ఇది మన టెక్నాలజీ. సో ఈ పాలసీ చేస్తే రీఇన్సూరెన్స్ చేయాల్సిన పని లేదు. ఆన్లైన్లో కస్టమర్ రైడర్ తీసుకోవచ్చు వాళ్ళ పాలసీతో, ఆఫ్లైన్లో ఏజెంట్ ద్వారా తీసుకోవచ్చు. ఒకవేళ ల్యాప్స్ అయితే విత్ ఇన్ 2 years రివైవల్ చేయాలి. రివైవల్ అనేది ఈ రైడర్కి చాలా ప్రమాదం. పాలసీ ఎప్పుడు ఫోర్స్లో ఉండేది చెప్పాలి కస్టమర్కి రైడర్ ఇచ్చినప్పుడు. యాక్చువల్ సమ్ అష్యూర్డ్ ఇది 100% తీసుకుంటాము. ఎస్యూసి ఈక్వల్ టు ఏఎస్ఏ. ఇందులో ఏఎస్ఏ ఈజ్ ఈక్వల్ 100%, ఎస్యూసికి ఈక్వల్ ఏఎస్ఏ అంటాం. ఈ ఏఎస్సి యాక్చువల్ సమ్ అష్యూర్డ్ రైడర్ ఇది ఎప్పుడు కూడా క్లబ్ చేయం. ఏ బేసిక్ ప్లాన్లో ఉన్నటువంటి ఏ పర్పస్ కన్నా కూడా క్లబ్ చేయడానికి లేదు. అండర్ రైటింగ్ కానీ, ఫైనాన్షియల్ కానీ, సమ్ అష్యూర్డ్ అండర్ రైటింగ్ కానీ ఇది క్లబ్ చేయడానికి లేదు. ఎన్ఎంపి అంటే ప్రొఫెషనల్, ప్రిఫర్డ్. ఎన్ఎంఎస్ అంటే స్పెషల్. 18 నుంచి 30 ఏళ్ల వయసు లోపల ఉంటే 3 లక్షల వరకు రైడర్ తీసుకుంటే మెడికల్ అక్కర్లా. 30 నుంచి 40 లోపల తీసుకుంటే 2 లక్షల వరకు మెడికల్ అక్కర్లా. అండర్ రైటింగ్ యాజ్ పర్ ఎఫ్పిఎస్ఓ ఓన్లీ. ఎఫ్పిఎస్ఓ అంటే ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ప్రజెంటేషన్ సిమ్టమ్స్ దగ్గర నుంచి. సో మనం అండర్ రైటింగ్ యాజ్ పర్ ఇది మెడికల్ టెక్నాలజీ అండర్ రైటింగ్ గురించి వచ్చాం. ఇక్కడ నుంచి ఫిమేల్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ వచ్చి బెనిఫిట్ పేమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఆల్రెడీ చెప్పాను, ఒకసారి రివైజ్ చేస్తున్నాను. మైనర్ క్యాన్సర్ కానీ, సర్సినోమా ఇన్సిటూ క్లెయిమ్ కానీ వస్తే ఈ రెండు కలిపి ఒక్క క్లెయిమ్ ఇస్తాం. అది కూడా రైడర్ తీసుకున్న దాంట్లో 20%. మేజర్ క్యాన్సర్ వస్తే 100% సమ్ అష్యూర్డ్ ఇచ్చేస్తాం. ఇది ఒకవేళ మైనరు కార్సినోమా ఇన్సిటూ తీసుకోకపోతే ఆ 20% అక్కడ తీసుకొని ఉంటే రిమైనింగ్ 80% ఇస్తాం. ఈ పేమెంట్ ఎలా ఉంటుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాలసీ హోల్డర్ ఎక్స్పెన్సెస్ టువర్డ్ హాస్పిటల్. నాకు హాస్పిటల్ అంత అయిందండి, ఇంత అయిందని మనకు సంబంధం లేదు. ఆరోగ్య బీమాలో ఫ్రీగా చేసుకున్నాడే మనకు సంబంధం లేదు. ప్రధానమంత్రి వెల్ఫేర్ ఫండ్, చీఫ్ మినిస్టర్ వెల్ఫేర్ ఫండ్స్ డబ్బులు వచ్చినా మనం ఇస్తాం. అవి తీసుకున్నాడు కదా నేను ఆపడానికి లేదు. ఇది ఒక అగ్రిమెంట్. ఇది ఎల్ఐసితో పాలసీ హోల్డర్ చేసుకున్న అగ్రిమెంట్. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఆల్రెడీ, ఈఎస్ఐ హాస్పిటల్, ఎంప్లాయర్ రీయింబర్స్మెంట్ ఉంది, చారిటబుల్ సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్స్ ఫ్రీగా చేసినాయి, డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ ఉంటాయి రైల్వే వాళ్ళకి, వీళ్ళకి డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ నువ్వు ఎక్కడన్నా చేసుకో, మేము ఇచ్చే సమ్ అష్యూర్డ్ ఇది నీ ఖర్చుతో అసలు. ఎప్పుడైతే 100% మనం పే చేశామో ఈ మాడ్యూల్ రైడర్ క్లోజ్ అయిపోతుంది. పాలసీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. పాలసీ యాజ్ ఇట్ ఈస్ ప్రీమియం కట్టుకోవాల్సిందే. ఈ వచ్చిన అమౌంట్ సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఐటీ ఎగ్జామ్షన్ వస్తుంది. సో నెక్స్ట్ సెషన్ ఇది అయిన తర్వాత మాడ్యూల్ 2 గురించి మనం నేర్చుకుందాం. మాడ్యూల్ 2 ఏమనుకున్నాం, సర్జరీస్, లిస్టెడ్ ఇల్నెస్, వీటి గురించి. ఈ వీడియోకి 1000 వ్యూస్ వస్తేనే నెక్స్ట్ సెషన్కి వెళ్దామని. ఎందుకంటే మీరు దాన్ని ఎటికేట్ చేసుకుంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకేం లైక్లు, షేర్లు ఇవన్నీ అక్కర్లేదు. ఇది నేర్చుకోండి, బేసిక్ ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి, కస్టమర్కి పాలసీ చేసాం చెప్పండి. అంతేగాని యూలిప్ లాగా, జీవన్ సర్ల లాగా మనకు తెలిసి తెలవక వాడికి విపరీతమైన ఈలింగ్ ఏదైనా కవర్ చేస్తుందనే విషయం మాత్రం మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, దానికి కాల్ చేయండి. నా ఫిజికల్ సెషన్స్ కూడా నేను అటెండ్ అవుతున్నాను. ఫిజికల్ సెషన్స్ కూడా ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి @me2we9 @me2we9 యూట్యూబ్ ఛానల్ అన్ని వీడియోస్ ఉంటాయి. జస్ట్ గో త్రూ ఇట్. ఎనీ డౌట్స్ నాకు ఒకసారి టెక్స్ట్ పెట్టండి, నేను ఫ్రీ అయినా రెస్పాండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విల్ బి బ్యాక్ సూన్. ఆల్ ద బెస్ట్.